ప్రపంచంలోనే మొదటిసారిగా రోగులను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ఉపయోగించి పరీక్షించే క్లినిక్ను సౌదీ అరేబియాలో ప్రారంభించారు. చైనా ఆధారిత మెడికల్ టెక్నాలజీ సంస్థ సైనై, ఏఐ, అల్ ముసా హెల్త్ గ్రూప్ కలిసి ఈ ప్రాజెక్టును మొదలుపెట్టాయి. ఇది ఈస్ట్ ప్రావిన్స్లోని అల్ అస్సా ప్రాంతంలో ప్రారంభమైంది. ఈ ఏఐ క్లినిక్లో రోగులను మొదట పరీక్షించేది మానవ డాక్టర్లు కాకుండా ఏఐ డాక్టర్లే. అయితే భద్రత కోసం మానవ డాక్టర్లు చివరికి పర్యవేక్షణ చేస్తారు. అసలు ఈ ఏఐ క్లినిక్ ఎలా పనిచేస్తుంది అంటే, రోగులు క్లినిక్కి వచ్చిన తర్వాత ఒక టాబ్లెట్ కంప్యూటర్లో వారి సమస్యను ఏఐ డాక్టర్ హువాకు చెప్తారు. ఆ తర్వాత డాక్టర్ హువా మరిన్ని ప్రశ్నలు అడుగుతుంది. ఫోటోలు, డేటా లాంటి సమాచారాన్ని మానవ సహాయకుల సహాయంతో విశ్లేషిస్తుంది. చికిత్స ఎలా చేయాలో ఒక ప్లాన్ను డాక్టర్ హువా అందిస్తుంది. చివరిగా మానవ డాక్టర్ ఆ ప్లాన్ను రివ్యూ చేసి అంగీకరిస్తారు. అత్యవసర పరిస్థితుల్లో మానవ డాక్టర్లు అందుబాటులో ఉంటారు. ప్రస్తుతం ఈ ఏఐ డాక్టర్ ఆస్తమా, జ్వరం వంటి 30 రకాల ఊపిరితిత్తుల వ్యాధులపై మాత్రమే సలహా ఇస్తుంది. భవిష్యత్తులో దీన్ని 50 రకాల రోగాల వరకు విస్తరించాలన్నది సంస్థ లక్ష్యం. ఈ ప్రాజెక్టు డేటాను సౌదీ ప్రభుత్వానికి సమర్పిస్తారు. 18 నెలల్లో అధికారిక ఆమోదం వచ్చే అవకాశం ఉంది. సైనై ఏఐ తెలిపిన వివరాల ప్రకారం పరీక్షల సమయంలో ఈ ఏఐ డాక్టర్ పొరపాటు శాతం కేవలం 0.3% మాత్రమే ఉందని తెలిపారు. సైనై ఏఐ సీఈఓ జాంగ్ షావింజన్ మాట్లాడుతూ, ఇప్పటి వరకు ఏఐ డాక్టర్లకు సహాయం చేసింది, కానీ ఇప్పుడు ఏఐ స్వతంత్రంగా రోగులకు పరీక్ష చేసి చికిత్సను సూచించే దశకు చేరుకుంది అని అన్నారు.